సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాష్ట్ర పార్టీ ఆవిర్భవించింది. కొత్తగా అంటే కొత్తగా పుట్టిన పార్టీ కాదు, జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి హోదాని దక్కించుకుంది. ఎప్పటివరకు ఎలాంటి గుర్తింపు లేకుండా రిజిస్టర్డ్ పార్టీగానే ఉన్నటువంటి జనసేనకి ఈ గౌరవం దక్కింది గత ఎన్నికల్లో సాధించిన విజయం తర్వాత. అలాగే ఆ పార్టీ సింబల్ను కూడా ఎలక్షన్ కమిషన్ రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది. కొత్తగా రాష్ట్ర పార్టీగా అవతరించిన నేపథ్యం, సొంత సింబల్ని రిజర్వ్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. జనసేన పార్టీ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి పార్టీ. అవును. కానీ ఎలాంటి గుర్తింపు లేకుండానే ఇంతగా కొట్లాడింది 10 ఏళ్ల నుంచి. అవును. సో ఫైనల్గా అనుకున్నటువంటి ఆ లక్ష్యానికి రీచ్ అయింది. అవును సార్. రాష్ట్ర పార్టీ హోదా దక్కించుకుంది, అవును, సింబల్ దక్కించుకుంది. అవును. సో ఎలా ఉండొచ్చు ఫ్యూచర్ ప్లానింగ్? సార్, ఇది ఎలక్షన్ అనే యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నట్టు సార్. ఇది ఓకే. అంటే మనం డిగ్రీ మామూలుగా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చదువుతాం. పవన్ కళ్యాణ్ గారు ఒక 10 సంవత్సరాలు చదివినారు. ఇప్పుడు డిగ్రీ చదివినారు. ఆయన ఎన్నో పరీక్షలు రాసినాడు, లోకల్ పరీక్షలు రాసినాడు. ఆ పరీక్షలు కింద మీద పడతా వచ్చి ఫైనల్గా ఎలక్షన్ అనే యూనివర్సిటీలో పరీక్షలు పాస్ అయినాడు. అంటే వాళ్ళు ఒక గుర్తింపుని పర్మనెంట్గా ఇవ్వడానికి, వేరే వాళ్ళకి అలాట్ చేయకుండా ఉండడానికి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సార్, అక్కడ ఉన్నటువంటి టోటల్ సీట్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో 6% ఓట్లు రావాలా, అట్లీస్ట్ 2 ఎమ్మెల్యేలు రావాలా. ఓకే. ఇంతకు ముందర పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్ లేదు. 2014లో పోటీ చేయలేదు, 2019లో పోటీ చేస్తే ఆ పర్సంటేజ్ రాలేదు. అలానే ఎమ్మెల్యే కూడా ఒకటి వచ్చింది అనమాట. కానీ 2 వచ్చి ఉండాలి. లేదంటే 6% ఓట్లు వచ్చి ఒక ఎంపీ అన్న రావాలా. అలా వచ్చినా కానీ పని అయి ఉంటుంది. లేదంటే ఉన్న మొత్తం సీట్లలో 3% సీట్లన్నా రావాలా, లేదా 3 సీట్లన్నా రావాలా. అది కూడా లేదు అప్పట్లో. లేదంటే టోటల్గా 8% వాల్యుబుల్ ఓట్స్ అన్న వచ్చి ఉండాలి. వీటన్నిటిని తుఫాన్ దుడిసినట్టు తుడిచిపెట్టేసినాడు. 2024 ఎలక్షన్స్లో 100% స్ట్రైక్ కొట్టినాడు. 2 ఎంపీలు కొట్టినారు, 21 ఎమ్మెల్యేలు కొట్టినారు. ఎలక్షన్ యూనివర్సిటీకి తీసిరేసినారు. నీకు కావాల్సిన ఓట్ పర్సంటేజ్ కూడా క్యాలిక్యులేషన్స్ ప్రకారం 11% దాదాపు రీచ్ అయింది. ఎక్కడికో పోయింది. నీకు 2 ఎమ్మెల్యేలు కాదు 21 తీసుకో, 2 ఎంపీలు కావాల్సి తీసుకో అని చెప్పినారు. సో ఇప్పుడు పర్మనెంట్గా గాజు గ్లాసు గుర్తుని పవన్ కళ్యాణ్ గారికి అప్పలంగా అయితే చేతిలో పెట్టినారు. సో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రికగ్నైజ్డ్ పార్టీగా, రాష్ట్ర పార్టీగా రికగ్నైజ్డ్ పార్టీగా విత్ రిజర్వ్డ్ సింబల్. అవును, ఆ కేటగిరీలోకి వచ్చేసింది. యాక్చువల్గా అయితే ఇప్పుడు జనసేన ఏం చేయాలంటే ఒక పెద్ద క్యాంపెయిన్ చేసుకోవాలి సార్. వాళ్ళు అందరూ గాజు గ్లాసుని చేతిలో పెట్టుకొని రాష్ట్రం అంతా హోరెత్తే విధంగా ఒక పెద్ద క్యాంపెయిన్ చేస్తే దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. చేస్తారు. ఎందుకంటే ఇంకా గెజిట్ జీవో ఆర్డర్ ఏదో రావాలంటే చేతికి రావాలి. అది జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇప్పుడు ఇంటిమేషన్ వచ్చింది దానికి సంబంధించి. అవును, ఇంటిమేషన్ తర్వాత అధికారిక ఉత్తర్వులు వస్తాయి. అవును, బహుశా వచ్చిన తర్వాత క్యాంపెయిన్ చేస్తారు. ఓ రేంజ్ లో క్యాంపెయిన్ చేయాలి. గాజు గ్లాస్ చేతిలో పెట్టుకొని 175 నియోజకవర్గాల్లో అవసరమైతే ప్రతి ఇంటికి ఒక గాజు గ్లాస్ ఎత్తుకుపోయి ఇంటికి ఇచ్చి, ఇది మన సింబలు, మనకు అఫీషియల్ గా డిక్లేర్ అయ్యింది, సో దీంతోనే జీవించండి అని చెప్పి ఒక పెద్ద లెవెల్లో క్యాంపెయిన్ చేస్తే మాత్రం ఓ రేంజ్లో, అంటే ఇక మీదట గాజు గ్లాస్ని స్ట్రాంగ్గా మొత్తం హక్కుతో ఆయన బిడ్డ అనుకొని ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆయన యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. అవును. నెక్స్ట్ పిహెచ్డి ఎప్పుడు చేయబోతున్నారు? నెక్స్ట్ పిహెచ్డి చేస్తారా? ఎందుకంటే ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవును. జాతీయ రాజకీయాల్లో కూడా ప్రభావశీలమైనటువంటి శక్తిగా కనిపిస్తున్నారు. అవును. ఇప్పుడు ఒక రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీగా, గుర్తింపు పొందిన పార్టీగా, రిజర్వ్డ్ సింబల్ ఉన్న పార్టీగా ఒక రాష్ట్రంలో అచీవ్ అయ్యారు. అవును. నెక్స్ట్ ఏంటి సార్? ఇప్పుడు 10 సంవత్సరాలు చదివినాడు ఆయన, అల్లాటప్పగా చదవాలి. కొన్నిసార్లు వచ్చిన మార్కులు కూడా ఆయన చేయి దాటి మళ్ళీ వేరే వాళ్ళు లాక్కేసుకున్నారు. సో ఈ 10 సంవత్సరాలు ఆయన చదివిన చదువులో ఎక్కడ లేనటువంటి ఒక అపారమైన అనుభవాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు అఫీషియల్గా క్లియర్ అయింది. ఇక మీదట ఆల్రెడీ ఆయన చేతిలో ఆయుధం లేనప్పుడే ఆయన్ని మహారాష్ట్రకి పంపించినారు, తమిళనాడుకి పంపిస్తున్నారు, అప్పుడప్పుడు పోయి వచ్చినాడు, ఢిల్లీకి తీసుకుపోతున్నారు. ఎక్కడంటే అక్కడ ఆయన్ని తీసుకుపోయి వాడుకుంటున్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఆయనకి అఫీషియల్గా చేతికి ఆయుధం వచ్చింది. ఇప్పుడు వేరే వాళ్ళకి పోయేదానికన్నా కూడా ఆయన కూడా అలయన్స్లో వేరే దగ్గరికి ఆయన ఆయుధంతో వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తీసుకున్నారంటే తెలంగాణకు రావచ్చు.
తెలుగు స్టేట్సే కదా, విస్తరించడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలోకి వచ్చి విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి నేషనల్ లెవెల్ ఇమేజ్ కూడా తెలంగాణలో ఉండే మనుషులను కూడా ఆలోచింప చేస్తుంది. అది కాకుండా ఆయన యాక్షన్లోకి వచ్చినాడు కదా సార్. ఇప్పుడు ఆయన చేస్తుండే పనులు ఆంధ్రప్రదేశ్లో అది గమనిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి ఇక్కడ. సో దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ వెరీ బిగ్ పాజిటివ్ ఇంపాక్ట్. ఆ పాజిటివ్ ఇంపాక్ట్ తోటి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టెప్ ఇక్కడ తెలంగాణలో కూడా కానీ పెట్టినాడంటే బీజేపీకి అనుబంధంగా స్ట్రాంగ్ గా ఎవాల్వ్ అయ్యే తెలంగాణలో అడుగు పెడితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చినట్టు ఖచ్చితంగా. అంటే గ్రాడ్యుయేషన్ ఆంధ్రప్రదేశ్లో వస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలంగాణలో వచ్చినట్టు. ఏడ వచ్చిందంటే అదే విధంగా మన పక్క రాష్ట్రం అయినటువంటి పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో కూడా తెలుగు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అక్కడికి కూడా ఆయన వెళ్ళచ్చు. ఆల్రెడీ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రాంతీయ నాయకుడిగా చూడటం లేదు. వాళ్ళు ఆయన్ని ఒక దేశ స్థాయి నాయకుడిగా చూస్తున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి ఒక అప్రూవల్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినప్పుడు అది యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అన్నట్టు, అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈయన డబుల్ ఉత్సాహంతో వెళ్ళి అన్ని దగ్గరలో పార్టిసిపేట్ చేసి ఆయన సేవలు అందించి జనాల్ని మెప్పించే అవకాశం ఎంతైనా ఉంది. గర్వంగా ఇప్పుడు జనసేనకు సంబంధించిన ప్రతి ఒక్కరు గాజు గ్లాస్ చేతిలో పెట్టుకుని ఈదులో తిరగచ్చు. ఓకే, ఇప్పుడు పక్క రాజకీయ రాష్ట్రాల్లో చూస్తే రాజకీయ వ్యవహారాలు కానీ వ్యూహాలు కానీ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. జనసేన పార్టీ తెలుగు నేలకి పరిమితమైనటువంటి పార్టీ. అయితే పవన్ కళ్యాణ్ గారి జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆసక్తి చూపిస్తున్నట్టుగా లేదా ఆయన్ని ఆహ్వానిస్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు జనసేన పార్టీ కూడా ఆయా రాష్ట్రాల్లో విస్తరించడానికి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. అంటే అట్లీస్ట్ అంటే ఫ్యూచర్లో అది చూడాలి. అంటే బీజేపీ కాబట్టి మేబీ మీరు మాకు ఫ్రెండ్లీలో ఉండండి అని చెప్పే అవకాశం ఉంది. బట్ అట్లీస్ట్ తెలుగు స్టేట్స్లో ఆయన్ని స్ట్రాంగ్ చేయాలనే ఆలోచన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ బీజేపీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో. ఇప్పుడు ఆయన కూడా ఇక్కడికి వచ్చినారంటే బీజేపీ కూడా కొంత ఊతం వచ్చినట్టు ఉంటుంది కదా. సో ఖచ్చితంగా ఇక్కడ వెల్కమ్ చేస్తారు. మేబీ వేరే రాష్ట్రాల్లో ఆయన్ని పోయి డైల్యూట్ అవ్వమని వాళ్ళు చెప్పరు. అట్లీస్ట్ తెలుగు స్టేట్స్లో, ఎందుకంటే సార్ ఇప్పుడు టీడీపీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక పెద్ద పార్టీ, దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ బీజేపీ ఎప్పుడు తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక స్టామినా ఉంది, ఒక ఇమేజ్ ఉంది, వాళ్ళకంటూ ఒక డెకేడ్స్ పరంగా ఓటు బ్యాంక్ ఉంది. దాన్ని దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదు. ఈవెన్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 151 వచ్చినప్పుడు కూడా 40% ఓటు శాతం ఉన్నటువంటి పార్టీ టీడీపీ. 23తో వచ్చి కూడా 40% ఓటు బ్యాంకు ఉన్నటువంటి పార్టీ. సో ఎప్పుడు బీజేపీ స్ట్రాటజీ మీకు తెలుసు, ఎవరిని పర్మనెంట్గా నమ్మరోళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో కంపేర్ టు ఎనీ అదర్ పార్టీ బీజేపీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతుంది. ఫర్ ఏ రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి స్వతహాగా ఉన్నటువంటి క్యారెక్టర్, నేచర్, ఆయనకి బీజేపీ మీద ఉన్నటువంటి అభిమానం. సో ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీని నమ్మతారా వాళ్ళు, జనసేనని నమ్మతారా అంటే జనసేనే కదా, జనసేననే నమ్ముతారు వాళ్ళు. వారదనే నమ్మాల్సి ఉంటుంది. సో జనసేనని నమ్ముతారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా బీజేపీ జనసేనని స్ట్రెంగ్తన్ చేయడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. ఒక ప్రాంతీయ శక్తిగా మరింత బలంగా ఎదగడానికి ఒక ప్రాతిపదిక అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎప్పటికీ రాదు సార్. ఇంకా ఆల్మోస్ట్ భూస్థాపితం, డన్ లీడర్షిప్ కూడా లేదు దానికి. ఇంకా కాంగ్రెస్ ఎప్పటికీ రాదు. షర్మిల గారు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు కదా, వర్కౌట్ కాలేదు కదా సార్ పోయినసారి. ఇంకొక పవన్ కళ్యాణ్ గారికి కూడా 10 ఏళ్ళగా అయింది కదా. సో రేపు ఆమె మరొకసారి ప్రయత్నం చేస్తే స్ట్రాంగ్ అవ్వచ్చేమో కదా. అంటే ఏదైనా కొంచెం ఓటు శాతం ఏమైనా పెంచుకోగలదేమో కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్టామినా ముందర, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ స్టామినా ముందర, అటుపక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభావం ముందర ఆమె అంత ఈజీగా ఎదిగే అవకాశాలు లేవు సార్ అక్కడ. కానీ జనసేనకు ఉన్నాయి. ఇప్పుడు జనసేనని ఖచ్చితంగా టీడీపీ తర్వాత జనసేనని స్ట్రెంగ్తన్ చేయడానికే ట్రై చేస్తుంది బీజేపీ. ఎందుకంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ జనసేనని నమ్ముతుందా వైసీపీని నమ్ముతుందా అంటే ఖచ్చితంగా జనసేనని నమ్ముతుంది, లేదా జనసేనని నమ్ముతుంది టీడీపీని నమ్ముతుంది. అంటే విశ్వాసపాత్రుడైన మిత్రుడు కాబట్టి ఈయన్ని స్ట్రెంగ్తన్ చేయడానికే ట్రై చేస్తారు. సో ఆ ప్రాసెస్లో ఖచ్చితంగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యి ఆయన కూడా ఇక్కడ నిలదొక్కునేదానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఆ విధంగా. రైట్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది జనసేన పార్టీకి రాష్ట్ర పార్టీగా గుర్తింపు దక్కడం, రిజర్వ్డ్ సింబల్ దొరకడం అనేది ఆ పార్టీ ప్రాంతీయ శక్తిగా ఎదగడానికి మరింత బలమైనటువంటి ఊతం ఇస్తుందని సుబ్రహ్మణ్యం గారు అంటున్నారు. ఇక
బీజేపీ జాతీయ స్థాయిలో చేస్తున్నటువంటి రాజకీయాలకి ఇతర రాష్ట్రాలతో చూసినప్పుడు సాటి తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ, అటుపక్కన ఉన్నటువంటి తమిళనాడు, ఈ రెండు చోట్ల పవన్ కళ్యాణ్ బలమైన ముద్ర చూపించడానికి మార్గం ఉంటుంది కాబట్టి బీజేపీ ఖచ్చితంగా ఆయన ప్రోత్సహించే అవకాశాలు ఉంటాయని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.